నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తమ సమస్యలకు సంబంధించి నేతల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గ కేంద్రమైన నందిగామలో ఉన్నాం. నందిగామకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వివిధ రకాల ప్రజలు మనతో ఉన్నారు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈసారి ఎన్నికల్లో ఎటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారు, ఏ సమస్యలు పరిష్కారం కావాలి, ఇప్పటివరకు ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, రేపు రాబోయే 5 ఏళ్లలో ఏం జరగాలని కోరుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, నందిగామ అనగానే ఎక్కువగా మెట్ట ప్రాంతం, ఇదంతా కూడా మెట్ట పంటలు వేసే రైతాంగం అధికంగా ఉంటారు. ఇక్కడ ప్రధానంగా సుబాబులు పండిస్తూ ఉంటారు. ఏ రకంగా ఉంది సుబాబులు రైతుల పరిస్థితి? ఇక్కడ వర్షాభావం ప్రభావంగా సుమారు 50,000 నుంచి 60,000 పైబడి నందిగామ నియోజకవర్గంలో సుబాబులు రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతులు గత ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ 2,000-1,500 నుంచి 4,400కి వెళ్ళింది. రైతుకి 4,000 రూపాయలు వచ్చాయి. సుఖంగా ఉన్నాడు సుబాబు రైతు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అలాంటిది 4400 నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 4600 చేస్తున్నామని ప్రకటించారు. అలాంటిది 2600 కూడా దక్కే పరిస్థితి లేదు రైతుకి ఇవాళ. అదేమంటే దళారులు ఎక్కువైపోయారు, పంట ఎక్కువైపోయింది, అవసరం తగ్గిందని చెప్పి అంటున్నారు. అలా ఏం కాదు, ప్రతి ప్లాంట్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు, వాళ్ళకి బోళ్ళంత రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా తక్కువ రేటుకి 4,400 కొనాలంటేనే కర్ర టైట్ అంటారు, ఎవరు కొనరు. అదే 2,000కి 2,600కి వస్తే మొత్తం ఊడ్చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో సుబాబుల రైతులు కానివ్వండి, మిర్చి రైతులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ సుబాబుల రైతులకు పూర్వ వైభోగం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగనే ఎస్పీఎం కంపెనీ 10 కోట్ల పైన బకాయిలు ఉంటే తూతూ మంత్రంగా కొద్దిగా ఈ రైతులకి కొద్ది మొత్తంగా ఇచ్చి మిగతాది ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇవ్వనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. చేతగాని ఇవాళ ఆ రోజుల్లో 4,400 సుబాబులకు వెళ్ళినా కానీ ఈరోజు మంత్రి నిర్ణయాత్మక శక్తి క్యాబినెట్లో ఉండి కూడా ఆ రోజున రోడ్డు ఎక్కి సుబాబులు తగలబెట్టినటువంటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇవాళ సుబాబుల రైతుల గురించి కంపెనీలకు అమ్ముడు పోయి సుబాబుల రైతుల గురించి పట్టించుకునేటువంటి దాఖలా లేవు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సుబాబుల రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రికి, ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పని ఆశిస్తున్నాం. ప్రధానంగా నందిగామ నియోజకవర్గం అంతా కూడా కృష్ణానదికి సమీపంలో ఉంది. మంచినీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ ఏమన్నా ఉందా? ఇక్కడ మీరు సంతృప్తికరంగా ఉన్నారా? ఇక్కడ ఉన్న రైతాంగం సంతృప్తిగా లేరండి. ఇక్కడ మానసికంగా వాటర్ కూడా 15 రోజులకి, నెల రోజులకి ఒకసారి వస్తుందండి. ఈ వార్డుల్లో కూడా అన్ని మొన్న ఈ మధ్య మా 9వ వార్డులో కృష్ణమల్జనర్లో మురికి నీరు వచ్చిందండి పైపుల్లోంచి. ఎంతో డ్యామేజ్ వాటర్ వచ్చింది. దాని యొక్క సమస్య మీద మేము మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ చెప్పామండి. తర్వాత దాన్ని సరి చేస్తామన్నారు కానీ ఎప్పుడుకో 15 రోజులకి 20 రోజులు సరి చేశారండి. అంత తృప్తిగా వాటర్ చాలా ఇబ్బందిగా ఉందండి నందిగామ నియోజకవర్గంలో. నందిగామ టౌన్లో మరీ విపరీతంగా అనాసారం కానివ్వండి, మిగతా చోట్ల ఎక్కడైనా సరే వాటర్ అనేది సక్రమంగా 15 రోజులు కాదు, నెల రోజులు కూడా రావట్లేదండి. దాన్ని చాలా ఇబ్బందిగా ఉందండి నందిగామ టౌన్లో. సో అమ్మ, మీరు చెప్పండి, ఎటువంటి సమస్యలు మీ దగ్గర ఉన్నాయి? రేపు రాబోయే రోజుల్లో నేతలు మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళను ఏ రకమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు? నాకు 40 సంవత్సరాలండి. నేను నందిగామలోని పుట్టాను. మా ఇంటికి ముందు ఒక కాలువ, వెనకాల ఒక కాలువ ఉంటుందండి. ఇప్పటికొచ్చి అది మారలేదండి. అసలు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. దోమలు అసలు కొంచెం చిన్న వర్షం వస్తే ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయండి. ఇంత పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఒకసారి గెలిచిన తర్వాత ఇంటికి వచ్చి ఒక్కసారి అన్నా ఏంటమ్మా మరి ఎలా ఉన్నారు ఏంటని చెప్పి మమ్మల్ని అడిగిన పాపన మళ్ళీ జగన్మోహన్ రావు గారు మా పదవిలోకి రాకముందే మా ఇళ్ళకి 3 సార్లు వచ్చారండి. ఎలా ఉన్నారు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. దానికి తోడండి భారత్ సెంటర్లో బ్రాందీ షాపులు ఉంటాయండి. ఆరైతే అసలు ఆడవాళ్ళు అటే నడవటాకలేదండి. మారాలండి, పరిస్థితి మారాలి. ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గెలిచిన చోట ఒక రకంగాను, వైఎస్ఆర్ కౌన్సిలర్ గెలిచిన చోట ఒక రకంగాను వీళ్ళు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి ఎస్సీ వార్డుల్లో 9వ వార్డు కానీ 7వ వార్డు కానీ ఎటువంటి నిధులు కూడా వీళ్ళు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా, వీళ్ళు ఆ వార్డుల్లో కనీసం ఎప్పుడున్న రోడ్లు అట్లాగే అదే విధంగా ఉన్నాయి తప్ప ఏ రకమైన అభివృద్ధికి నోచుకోకుండా ఎస్సీ వార్డులు ఎట్లాగే ఉండిపోయినాయి. ఎంతసేపు వీళ్ళకి సిమెంట్ రోడ్లు ఎక్కడున్నాయా, అందులో ఎలా డబ్బు దోచుకుందామని ఆలోచన తప్ప సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, దాని పక్కన డ్రైనేజీ కడదామని చెప్పిన ఆలోచన కూడా లేకుండా పోయింది. ఎందుకంటే డ్రైనేజీ కడితే దాంట్లో డబ్బులు మిగలవంట వీళ్ళకి, సిమెంట్ రోడ్లో మాత్రం డబ్బులు మిగులుతాయంట. అందుకని డబ్బులు దోచుకునే విధానం తప్ప అభివృద్ధి కోసం పాటుపడదాం అని చెప్పిన ఆలోచన వీళ్ళకి ప్రభుత్వం లేకుండా పోయింది. మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఎస్సీ వార్డులే కాకుండా అనాసాగర్ పట్ల, ప్రత్యేకంగా అనాసాగర్ పట్ల పక్షపాత ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా హనుమంతపాలెం కూడాను ఈ 2 వార్డులకు కూడా ఎటువంటి నిధులు కేటాయించకుండా అవి ఎప్పుడు ఎక్కడున్న గొంగళి అక్కడన్నట్టు సంధానం తయారైపోయినాయి. ఇటువంటి ధోరణి మారాలంటే ఈ ప్రభుత్వం మారాలి.
ఈ ప్రభుత్వం మారడం కోసం జనంలో చైతన్యం వచ్చింది. తప్పకుండా ఈసారి ప్రభుత్వం మారిపోతుంది. అట్లాగే నందిగామ నియోజకవర్గం మున్సిపాలిటీ కూడా మారిపోతుంది. అభివృద్ధి చెప్పండి సార్, ఎటువంటి సమస్యలు పరిష్కారం కావాలి? వచ్చే ప్రభుత్వంలో ఏ రకమైన సమస్యలు పరిష్కారం అవుతే మీరు సంతోషంగా ఉంటారనుకుంటున్నారు? ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయండి. చెప్పాలంటే గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముస్లింలకి ఫీజు రింబర్స్మెంట్, పిల్లల చదువులకి ఉపయోగపడి, లేకపోతే ముస్లింల పిల్లలు ఒక టైలర్ గాను, ఒక లారీ క్లీనర్ గాను, ఇలా గుమస్తాలుగా టైర్ల కొట్టు ఇలాంటివి పెట్టుకుని ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వల్ల ఒక్కొక్క ఇంట్లో ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక లాయర్. నా పిల్లలు కూడా చదువుకొని B.Pharmacy చదివిందండి పాప. మా బాబు ఇంజనీరింగ్ బీటెక్ చదివాడండి. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల చదివారండి నా పిల్లలు. అది నేను ఎప్పుడు అది మర్చిపోను. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కనీసం ముస్లింలకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదండి ఈ ప్రభుత్వంలో. ఇలాంటి ముస్లింలకి అణిచివేత ధోరణిలో ఒక ముస్లింలు ఓట్ బ్యాంక్లా వాడుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏంటి? రేపొద్దున నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు? మీ మేనిఫెస్టో ఏం చెప్తున్నారు నాయకులకు? నవరత్నాల కార్యక్రమం అని చెప్తున్నామండి. మేము నందిగామలో 5వ వార్డులో ఉంటున్నాము. అయితే 30 సంవత్సరాల నుంచి మా అడ్డా అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ పాత బస్టాండ్లో డ్రైనేజీ వాటర్ వస్తున్నా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా పాత బస్టాండ్కి మొత్తం మునిగిపోతుంది. దాని గురించి డ్రైనేజీ వాటర్ గురించి రోడ్డు మీదకి ఎక్కుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఓటు బ్యాంకు కోసం గత వారం రోజుల నుంచి డ్రైనేజీ వ్యవస్థ కడుతున్నారు. వేళ్లపాటి మండలంలో ఫ్లోరోసిస్ వచ్చి ఎంతోమంది బాధితులు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు మరి ఇన్ని కోట్లు వచ్చినాయి అన్నారు. కృష్ణానది చుట్టూ పరిహార ప్రాంతమైన నందిగామలో ఫ్లోరోసిస్ సమస్యను ఇంతవరకు నివారించలేకపోయారు. ఎందుకనో అర్థం కావట్లేదు. పుష్కరాలకి 300 కోట్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. అవి కూడా అట్లానే పని అయిపోయింది. వ్యాపార వర్గాల్లో కూడా డబ్బులు వసూలు చేసి మరి భోజనాలు పెడతా అని చెప్పి అని కూడా దాని గురించి మరి వ్యాపార వర్గాలు మరీ నియంత్రణలో వ్యవహరిస్తున్నట్టుగా ఉంది.